హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను క్రిస్పీ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ పకోడీ చేయబోతున్నాను. క్యాలీఫ్లవర్ పకోడీ కోసం నేను ఇక్కడ 2 కప్పులు క్యాలీఫ్లవర్ ఇలాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ మరిగే నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే బాగా సాఫ్ట్ గా అవుతాయి. చూసారు కదా, 10 నిమిషాల్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలను మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు చల్లారిన తర్వాత దీనిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తరుగు, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ మైదా. ఇలా అన్ని వేసుకొని బాగా కలుపుకుందాము. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకుందాము. చూసారు కదా, ఈ పిండి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, మనకి పకోడీ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దీనిలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఇలా పిండంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, పకోడీ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. ఈ పకోడీ ఇలా క్రిస్పీగా రావటానికి నాకు 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ పకోడీని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పకోడీ మొత్తం ప్లేట్ లో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా మనకి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా ఉడికిందో. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.